హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే ఈ కర్రీ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. దానికోసం బీరకాయలు అయితే సన్నగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఒక బాణీలో 1 కప్పు పెసరపప్పు అయితే మంచిగా దోరగా వేయించుకొని నానబెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో టమోటో, ఎర్రగడ్డ, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇంకొంచెం తెల్లగడ్డ అయితే వేసుకొని కారం, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకొని ఉప్పు, చింతపండు కూడా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీనికోసం మనం కుక్కర్ అయితే యూస్ చేయాలన్నమాట. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు, పట్టా, లవంగం కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు వేసి టమోటా కూడా వేసి మంచిగా వేయించుకొని అందులో మన బీరకాయ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసి వేయించుకొని మన మసాలా ఉంటుంది కదా దాన్ని అందులో వేసి ఆయిల్ అనేది పైలు తేలేంత వరకు మనం అయితే వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత మన పెసరపప్పు వేసుకొని బాగా సరిపడా నీళ్లు వేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకొని రైస్లోకి, దోశలోకి, చపాతీలో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకు కూడా క్యారీ బాక్స్ కట్టిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.